ఎలా చూస్తారన్న? ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చిట్చాట్‌లో కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. నేనే రాజు, నేనే మంత్రి, తెలంగాణను శాసిస్తామన్నట్టుగా 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటున్నారు. మీరొక మాజీ సర్పంచ్‌గా ఏం చెప్తారు? ఈ ముఖ్యమంత్రి మూటలు మోసుకుపోయినన్ని రోజుల వరకే ఢిల్లీ పెద్దలు మంచిగా చూస్తారు, ఈయనను ముఖ్యమంత్రిగా ఉంచుతారు. ఆ తర్వాత ఈయనను గోదాట్లో ఏడగలపాలనో ఆడగలుపుతారు. ఎందుకంటే మొన్న ఈ కాంగ్రెస్ పార్టీలో చూస్తుంటాం. ఏంటంటే ఎవరికి వారు ముఖ్యమంత్రి అని పదవులలో ఉండేటోళ్ళు, పదవి కోసం ఎదురు చూసేటోళ్ళు. నిన్న మునుగోడు మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపొందిన వారి విజయోత్సవ సభలో మునుగోడు ఎమ్మెల్యే క్లియర్గా చెప్పిండు, మంత్రి పదవి ఇస్తావా ఇయ్యవా, లేకపోతే గుంజుకుంటాం, లేకపోతే ముఖ్యమంత్రిగా నేనే అయితే ముఖ్యమంత్రి సీట్నే గుంజుకుంటా అని చెప్తుండు. మరి ఇక ఈయన మంత్రి ఏడు ఉంటాడు, ఈయన రాజు ఏడు ఉంటాడు. మరి మంత్రి రాజు అనేది కాదు, పాలన మీద ఇప్పటికీ దృష్టి లేదని దాని మీద మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చెప్పారు, నిన్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తీర్పు చెప్పారు. వీరు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన చేస్తే మున్సిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీలు గెలవద్దు, ఏకంగా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలవాలి. కానీ మరి అట్లా గెలవకుండా చూపించారు కదా, అభ్యర్థులు కూడా 50% ఇతర వాళ్ళు గెలిచారు. అంటే ఇక ఈయన రాజు, ఈయన మంత్రి కాదు. ఇంకా 4 రోజులు అయినాక ఈయన ఉండేది తెలుస్తుంది. గాంధీ భవన్ కాడికి కూడా పోయే దిక్కుండకుండా ఈయన పరిస్థితి ఉంటుంది అనేది చెప్తున్నాం.